డ్రగ్స్ అమ్ముకునే వాళ్ళు ఆ డ్రగ్స్ వరకు స్టిక్ ఆన్ అయ్యి ఉంటే బాగానే ఉంటుంది. కాకపోతే ఆ వ్యవహారాల వరకు కేసులు నడుస్తుంది అది. కానీ డ్రగ్స్ పండించడానికి అంటే మాదక ద్రవ్యాలు పండించడానికి, అవి ట్రాన్స్‌పోర్టేషన్‌కి అడ్డు రాకుండా ఉండాలంటే ఆ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టిస్తా ఉంటే నిఘా వర్గాలు ఇవన్నీ అడుగుపెడతాయి. అయితే అది సామాన్య నేరాలైతే గనక అదే తీవ్రవాదం అయితే గనక వెనక ముందు ఆడతాయి అన్నటువంటి ధైర్యంతో వేసినటువంటి స్టెప్పే మాఫియా వేసినటువంటి స్టెప్పే ఈశాన్య రాష్ట్రాల అల్లకల్లోలం. మొదట ఆ ట్రాప్‌లో పడింది భారతదేశం. బట్ మోడీ చాలా ప్లానింగ్ తర్వాత అసలు నిజాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కేంద్ర బలగాల్ని, స్థానిక బలగాల్ని, నిఘా విభాగాల్ని సమన్వయం చేసేటప్పటికి గత 4 నెలల్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ఉక్కుపాదమే మోపారు. ఈ తీవ్రవాదులకి వెనకాలున్నటువంటి శక్తులు స్మగ్లర్లు. ఆ స్మగ్లర్ల వెనకాలున్నటువంటిది అక్కడి నుంచెళ్ళే మాదక ద్రవ్యాలు. మాదక ద్రవ్యాలు ఆళ్ళ చేతిలో లేపోతే డబ్బులు రావు. డబ్బులు లేపోతే ఈ తీవ్రవాదులను పెంచి పోషించలేరు. మయన్మార్ దాకా వెళ్లి కొట్టాక మనం తెలుసుకుందదే. అందుకనే నార్కో టెర్రరిజం మీద భారత సైన్యమే ఉక్కుపాదం మోపింది. 125 మంది ఉగ్రవాదులు లేచిపోయారు గత 4 నెలల్లో. జనవరి 1 నుంచి ఏప్రిల్ 26 మధ్యన మణిపూర్ పోలీసులు, భారత సైన్యం, అస్సాం రైఫిల్స్, స్పెషల్ ఫోర్సు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారత్ మయన్మార్ సరిహద్దుల్లో భారీ విజయాలే జరిగింది. 125 మందికి పైగా ఉగ్రవాదులు భద్రతా దళాల చేతిలో పోయారు. వాళ్ళ నుండి 300 కంటే ఎక్కువ అత్యాధునిక ఆయుధాలు స్వాధీనమైనయి. సుమారు 600 కిలోల డ్రగ్స్‌ని సీజ్ చేశారన్నటువంటిది అంతర్జాతీయ మీడియా కూడా ఫోకస్ చేస్తున్న అంశం.